హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఈరోజు రెసిపీ వచ్చేసి అసలు రౌండ్ షేప్ కేక్ని బటర్ఫ్లై షేప్ కింద ఎలా కట్ చేయాలి, అసలు మౌల్డ్ లేకుండా బటర్ఫ్లై కేక్ కింద ఎలా చేయాలి అనేది నేను వీడియోలో అయితే చూపించబోతున్నానండి. అండ్ అది కాక అసలు కేక్ అనేది మనం లెవెల్గా కట్ చేయలేనప్పుడు ఒక పక్క హైట్గా ఒక పక్క డౌన్గా అయిపోయేటప్పుడు అసలు క్రీమ్ ఫిల్లింగ్ ఎక్కువ పెట్టుకుంటే అసలు ఎలా మేనేజ్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. అండ్ కొన్ని టిప్స్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి హోమ్ బేకర్స్కి అయితే మాత్రం. అండ్ ఈ వీడియోని ఫుల్గా చూస్తారని నేనైతే అనుకుంటున్నానండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఫుల్గా అయితే చూసేయండి. సో అండ్ ఎన్ని కేజీలో అసలు మనం బటర్ఫ్లై కేక్ మోడల్ అనేది చేయగలము అనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను, ఓకేనా? అండ్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ వచ్చేసి 18 స్టీన్లో అయితే బేక్ చేసుకున్నాను ఏంటంటే 1 కేజీ కేక్ అనేది బేక్ చేసుకున్నాను అనమాట. 18 స్టీన్లో నేను బేక్ చేసుకున్నాను. సో 1 కేజీలో కూడాను మనం బటర్ఫ్లై కేక్ అనేది చేయొచ్చు. హాఫ్ కేజీలు అనుకోండి, కటింగ్ అనేది కష్టం అనమాట, బట్ చెయ్యొచ్చు. కటింగ్ చేయడం కష్టం అయిపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు 1 కేజీ కేక్ కాబట్టి 2 లేయర్స్ కింద అయితే కట్ చేసుకున్నాను. అండ్ క్రీమ్ అనేది ఫిల్లింగ్ చేసేసి బటర్ స్కాచ్ క్రష్ అనేది వేసుకుని నట్స్ అనేవి వేసుకుంటున్నాం అనమాట. సో ఫిల్లింగ్ అనేది సేమ్ ప్రాసెస్ అండి. మనం ఏ ఫ్లేవర్ కేక్ అయితే మాత్రం ఆ ఫ్లేవర్కి సరిపడగా మనం వేసుకుంటాం అనమాట, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పార్ట్ కూడా, అంటే సెకండ్ లేయర్ కూడా పెట్టేసి మనం షుగర్ సిరప్ అనేది అప్లై చేసుకోవాలి, ఓకేనా? ఇందులో షుగర్ సిరప్ అనేది చాలా తక్కువగా వేసుకోవాలండి. తక్కువ అంటే మరి తక్కువగా కాదు, సరిపడగా వేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారా, మీరు గమనించినట్లయితే ఒక వైపు అనేది డౌన్ అయిపోయి ఉంది కేక్. సో ఇంకొక వైపు ఏమొంచి కొంచెం హైట్గా ఉందన్నమాట. మనం ఏం చేయాలి అంటే కేక్ అనేది ఆల్రెడీ మనం పై పార్ట్ అనేది తీస్తాం కదా, ఆ పై పార్ట్ని చిన్న పీసెస్ లాగా మనకి ఎక్కడైతే హైట్ అంటే డౌన్గా ఉందో ఆ సైడ్ అనేది ఈ కేక్ పీసెస్ అనేవి మనం హైట్గా పెట్టుకున్నాం అనుకోండి, సరిపోతుంది అనమాట. అదే మనం క్రీమ్ అనేది ఎక్కువగా పెట్టామనుకోండి, కస్టమర్కి సేల్ చేసేటప్పుడు క్రీమ్ అనేది ఎక్కువగా వాళ్ళకి తినేటట్టుగా అనిపిస్తుంది. బన్ అనేది కనిపించుకుంటే మనం ఓన్లీ క్రీమే తినేటట్టుగా అనిపిస్తుంది అనమాట కస్టమర్స్కి, ఓకేనా? సో మీకు ఈ టిప్ అనేది హెల్ప్ అయితే నేను అనుకుంటున్నానండి. మీకు కంపల్సరీగా హెల్ప్ అవుతుంది. ఎందుకు అంటే ఒక పక్క డౌన్ అయిపోయింది అంటే మాత్రం చాలామంది క్రీమ్నే అప్లై చేస్తారనమాట, ఓకేనా? మీరు ఒకసారి ట్రై చేస్తారని నేనైతే అనుకుంటున్నాను, ఓకేనా? అండ్ మొత్తం కూడా క్రమ్ కోటింగ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత ఐసింగ్ కూడా చేసేసుకున్నానండి. ఐసింగ్ వచ్చేసి నేను పీచ్ కలర్ అనేది వేసేసుకొని విప్పింగ్ క్రీమ్లో నీట్గా ఇలా లిక్విడ్ జెల్ అనేది వేసేసుకొని ఐసింగ్ అనేది చేసేసుకున్నాను అనమాట. అండ్ 1 కేజీ కేక్ కాబట్టి ఈ 1 కేజీ కేక్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేయండి, ఓకేనా? మనం బ్రెడ్ కట్ చేస్తాం కదండి, ఆ నైఫ్తో కట్ చేయండి ఇలాగా. అండ్ 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్న తర్వాత 1 పార్ట్ని వేరే బేస్మెంట్కి అనమాట, అంటే 1.5 కేజీ బేస్మెంట్కి మనం షిఫ్ట్ చేసుకుంటున్నాం. 1 కేజీ బేస్ మీద మనం బటర్ఫ్లై కేక్ అనేది చేయలేమండి, ఎందుకంటే చిన్నది అయిపోతుంది అనమాట. ప్లేస్ అనేది డిజైన్ ఇవ్వడానికి కొంచెం ప్లేస్ అనేది సరిపోదు. సో ఓకేనా, అందుకని చెప్పేసి ఫస్ట్ ఒక బేస్ అనేది పెట్టుకున్నాం. ఒక బేస్ మీద ఫస్ట్ పార్ట్ కేక్ పార్ట్ అనేది పెట్టేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లేయర్ పార్ట్ కూడా పెట్టుకుంటున్నాం అనమాట. 2 కూడాను ఇలా అయితే పెట్టేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదండి నేను ఎలా అయితే పెట్టానో. అండ్ ఒక వైపు వచ్చేసి తక్కువ ప్లేస్కి పెట్టాను. అండ్ ఇంకొక వైపు వచ్చేసి కొంచెం ఎక్కువగా పెట్టుకున్నాను అనమాట. సో షేప్ అనేది చూస్తున్నారు కదా మీరు, బటర్ఫ్లై షేప్ అనేది ఎలా అయితే ఉంటుందో మనం యాజ్ టీజ్గా అలానే పెట్టుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా నేను ఎలా కట్ చేశాను, ఎలా పెట్టాను, అసలు షేప్ అనేది ఎలా పెట్టాను అనేది. సో మీరు వీడియో చూస్తేనే మీకు అర్థమైపోతుందండి. సో చూస్తున్నారు కదండి మనం షేప్ అనేది ఎలా అడ్జస్ట్ చేసాం, అసలు ఎలా కటింగ్ చేసాము. సో కటింగ్ చేసిన తర్వాత షేప్స్ అనేవి అడ్జస్ట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకి బటర్ఫ్లై అంటే చూసారా రెక్కల టైపు మిడిల్లో ఉంటుంది, దాన్ని కూడా కట్ చేయాలి కదండి. సో దాన్ని కట్ చేసుకుంటున్నాం అనమాట. నేను వీడియోలో చూపించినట్టు విధంలో అయితే మీరు కట్ చేసేసుకోండి, ఓకేనా? అండ్ కొంచెం అంటే ఒక రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట, ఓకేనా? రెక్టాంగిల్ కదా, ఒక ట్రయాంగిల్ షేప్లో మనం కట్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా నేను ఎలా అయితే కట్ చేశానో, ఇలా అంటే ఈ మాత్రం గ్యాప్ అనేది మనం చేసి కట్ చేసుకోవాలన్నమాట. 2 కూడాను, సో 2 కూడాను సేమ్గానే మనం కట్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కట్ చేసిన పీసెస్కి మరి బన్ కనిపిస్తుంది కదా, ఆ బన్కి మనం ఇప్పుడు ఐసింగ్ చేసుకోవాలన్నమాట. సో మీకు డౌట్ రావచ్చండి, ఐసింగ్ ఇది మొత్తం కూడా క్రీమ్ అప్లై చేసి ఐసింగ్ చేసిన తర్వాతే కట్ చేసుకోవచ్చు కదండి. సో అది మొత్తం పెద్ద ప్రాసెస్ అనమాట. ఇది అనుకోండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. అండ్ డిజైన్ కూడా పర్ఫెక్ట్గా అండ్ ఫినిషింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట, ఓకేనా?
అండ్ పీచ్ కలర్ విప్పింగ్ క్రీమ్ ఉంది కదండి, విప్పింగ్ క్రీమ్లోనే పీచ్ కలర్ లిక్విడ్ జెల్ అనేది వేసుకున్నాను అనమాట. అండ్ వేసేసుకొని ఇలా పైపింగ్ బ్యాగ్లో వేసేసుకొని నేను ఐసింగ్ అనేది చేసుకుంటున్నానండి. అండ్ కొంచెం కొంచెంగా స్ప్రెడ్ చేసేసి ఐసింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటున్నాం అనమాట. అండ్ ఈ రెండిట్లకి కూడాను ఐసింగ్ చేయడానికి చాలా టైం పడుతుందండి. ఎందుకు అంటే మనం స్క్రాపర్తో ఎడ్జెస్ని తీసుకునేటప్పుడు బన్ కూడాను బయటకు వచ్చేస్తుంది అనమాట. సో అటువంటి సిచ్యువేషన్స్ కూడాను చాలా ఫేస్ చేసే ఉంటారండి హోమ్ బేకర్స్ అందరూ కూడాను. సో నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఏమైనా మనకి కొంచెం అంటే ఎప్పుడు చూడలేని చేయలేని డిజైన్ వచ్చిందనుకోండి ఒక ఆర్డర్, సో ఓకే అది చెయ్యగలము అనే ఉంటుంది. సో చేసేద్దాం అనుకుంటాము, బట్ కేక్ చేయడానికి వెళ్ళే ముందు చేతులు వణుకుతాయి అనమాట. సో ఓకే మనం చేయగలం అంటావా, చేసేద్దాంలే అనుకుంటాము. సో నేను చాలా అలా ఫేస్ చేశాను అనమాట. అవన్నీ ఫేస్ చేసి వచ్చే ఇన్ని కేక్ డిజైన్స్ అనేవి నేను చేస్తున్నాను అండ్ ఆర్డర్స్ తీసుకుంటున్నాను అండ్ మీకు కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తున్నాను అనమాట. ఓకేనా. సో మొత్తం కూడా ఇలా అంటే నీట్గా పైపింగ్ బ్యాగ్తో ఐసింగ్ అనేది చేసేసి అండ్ స్క్రాపర్తో ఎక్స్ట్రా క్రీమ్ అంతా కూడాను తీసేసుకుంటున్నాం అనమాట. సో చూస్తున్నారు కదా మీ వీడియోని ఎలా అయితే నేను చేస్తున్నానో అలానే చేయండి. అండ్ నేను ఒక వైపు చేస్తుంటే మా వాడు కూడా నాకు సజెషన్ చేస్తున్నాడు అనమాట, ఇలా చేయమ్మా అలా చేయమ్మా అని. సో ఎందుకు అంటే ఈ బర్త్డే కేక్ వచ్చేసి మా అమ్మాయికి నేను చేస్తున్నానండి. ఎందుకంటే తను బటర్ఫ్లై అని ఎప్పటి నుంచో అంటుంది. సో ఓకే అని చెప్పేసి నేను బటర్ఫ్లై కేక్ అనేది సో నేను చాలా చేశాను, బట్ ఆ పిక్స్ ఏవి కూడా నా పాత మొబైల్లో ఉండడం వల్ల అవన్నీ కూడా పిక్స్ అయితే పోయాయి అనమాట. సో అండ్ గూగుల్లో ఒక మంచి డిజైన్ అయితే చూసాను అనమాట. అండ్ డిజైన్ చూశాను, బట్ ఎందుకులే అబ్బా ఇంత హెవీ డిజైన్ అనుకున్నాను. ఎందుకు అంటే క్రీమ్ ఎక్కువైపోయింది అనుకోండి తినలేము. సో కొంతమంది క్రీమ్ అనేది ఇష్టపడతారు, కొంతమంది క్రీమ్ అనేది ఇష్టపడరు. ఓకేనా. ఏంటంటే కొంచెం అంటే కొంతమంది ఏంటంటే ఓన్లీ బన్ తినడానికి చూస్తారు, ఇంకొంతమంది క్రీమ్ కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటారు అనమాట. సో మనం కస్టమర్కి సేల్ చేసేటప్పుడు వాళ్ళు మనకి రిఫరెన్స్ పిక్ పెట్టేటప్పుడు ఇది క్రీమ్ ఎక్కువ అవుతుందండి పర్వాలేదా, సో అవన్నీ కూడా మనం కస్టమర్కి చెప్పే మనం అంటే కేక్స్ అనేవి మనం మాట్లాడుకోవాలన్నమాట. ఓకేనా. లేదు ఒకవేళ మనం కేక్ డెలివరీ చేసిన తర్వాత మనకి కస్టమర్ రిఫరెన్స్ పిక్ కోసం మనం మెసేజ్ పెడతాం. సో కస్టమర్ సింపుల్గా ఏమంటారంటే కేక్లో కొంచెం క్రీమ్ ఎక్కువైపోయిందండి అని అంటారు అనమాట. సో అవన్నీ ముందే మనం మాట్లాడేసుకున్నాం అనుకోండి మనకి రిఫరెన్స్ పిక్ అనేది ఇంకా బాగా వస్తుంది అనమాట. ఓకేనా. ఎందుకంటే వాళ్ళు ముందే చెప్పారు మనకి క్రీమ్ ఎక్కువ అవుతుంది, ఎందుకంటే మనకి ఆల్రెడీ రిఫరెన్స్ పిక్ అనేది మనం పెట్టాము కాబట్టి. సో అవన్నీ కూడా ఫస్ట్గానే మాట్లాడేసుకున్నాం అనుకోండి కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ మీకు ఇది హెల్ప్ఫుల్ అయితే నేను అనుకుంటున్నానండి. అండ్ చూస్తున్నారు కదా మీరు ఈ వీడియోలోని నేను ఒక వైపు స్క్రాపర్తో నీట్గా ఫినిషింగ్ ఇస్తుంటే అండ్ ఇంకొకటి కూడాను మనం ఒకవైపు స్క్రాపర్తో నీట్గా ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు ఇంకొక సైడ్ అనేది పాడైపోతుంది అనమాట. సో మీరు ఇటువంటి ఫేస్ చేశారు కదా, ఫేస్ చేస్తుంటే మాత్రం నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. కొంచెం వీడియో అనేది లెంతీగా ఉంటుందండి, ఏమనుకోకండి. ఎందుకంటే మీరు నేర్చుకోవాలి అనుకునే నేను ఈ వీడియోని కొంచెం లెంతీగా పెట్టాను అనమాట. సో లెంతీ అంటే మరీ అంత లెంతీ అని కాదండి, కొంచెం అనమాట. సో నేను పెట్టే వీడియోస్ కన్నా కొంచెం లెంతీ ఎక్కువైంది. ఓకేనా. ఎందుకంటే మీకు ఈ షేప్స్ ఎలా కట్ చేయాలి, అసలు 1 kg కేక్లో అవుతుందా లేదా, ఎలా ఫినిషింగ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. ఓకేనా. ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి, మీకు రావాలి అని చెప్పేసి. సో కొంతమంది క్లాసెస్కి వెళ్ళి నేర్చుకునే వాళ్ళు ఉంటారండి, కొంతమంది క్లాసెస్కి వెళ్ళి నేర్చుకోలేక వాళ్ళు ఉంటారు, అమౌంట్ లేక నేర్చుకోలేని వాళ్ళు కూడా ఉంటారండి. సో వాళ్ళందరికీ కూడా హెల్ప్ఫుల్గా ఉంటాయని చెప్పేసి నేను మీకు ఇటువంటి వీడియోస్ అన్నీ కూడాను మీకోసం తెస్తున్నాను అనమాట. ఓకేనా. సో మొత్తానికి బటర్ఫ్లై షేప్ అయితే వచ్చేసింది అనమాట మనకి. సో చూస్తున్నారు కదండి బటర్ఫ్లై షేప్ అనేది ఇలా అయితే తెచ్చేసుకున్నామండి. అండ్ నీట్గా ఎక్స్ట్రా ఉన్న క్రీమ్ అంతా కూడాను ఇలా స్క్రాపర్తోనే నీట్గా ఫినిషింగ్ చేసేసుకోండి. ఓకేనా. ఎక్కడ కూడాను నైఫ్ని యూజ్ చేయకండి, ఓన్లీ మనం స్టార్టింగ్లోనే నైఫ్ అనేది యూజ్ చేస్తాం. అండ్ పైన ఎక్స్ట్రా క్రీమ్ తీసుకునేటప్పుడు కూడాను మనకి నైఫ్ కన్నా ఈ స్క్రాపర్తో నీట్గా ఫినిషింగ్ వస్తుంది అనమాట. సో నేను ఎప్పుడు కూడాను ఇటువంటి మోడల్స్ వచ్చేటప్పుడు అండ్ స్క్వేర్ కేక్స్కి కూడాను నైఫ్ కన్నా ఎక్కువ స్క్రాపర్తో డిజైన్ చేసుకుంటే బాగుంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బటర్ఫ్లై షేప్ అనేది అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదండి నేను ఏ షేప్ డిజైన్స్ అయితే ఇస్తున్నానో ఇలా అయితే ఒక 4 సర్కిల్ అంటే
1 పార్ట్ మీద 2 అండ్ 1 పార్ట్ మీద 2 వేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇది 1 కేజీ కేక్ కాదండి. సో అందుకని చెప్పేసి నేను 4 సర్కిల్స్ కింద పెట్టుకున్నాను. ఒకవేళ మనం 1.5 కేజీ 2 కేజీస్ అనుకోండి, ఒక కేక్ పార్ట్ మీద 3 కింద మనం వేసుకుంటాం అనమాట. ఇలా డిజైన్ కింద అయితే వేసుకుంటాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి. ఇది విప్పింగ్ క్రీమ్లో బ్లాక్ కలర్ లిక్విడ్ జెల్ అనేది వేసేసుకొని నీట్గా ఇలా కలిపేసుకుంటే మనకి బ్లాక్ కలర్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. అండ్ మనం ఆల్రెడీ ఒక డిజైన్ అనేది వేసాం కదా, ఆ డిజైన్ మీద మనకి ఈ బ్లాక్ కలర్ యాజ్ టీజ్గా మనం ఎలా అయితే టూత్ పిక్తో డిజైన్ అయితే చేసామో అలా యాజ్ టీజ్గా మనం వేసేసుకుంటాం అనమాట. అంటే ఆ లైన్స్ మీదే ఇది కూడాను బ్లాక్ కలర్ విప్పింగ్ క్రీమ్ మీద వేసేసుకుంటాం అనమాట. సో చూస్తున్నారా, కొంచెం వేసిన తర్వాత కొంచెం లుకింగ్ వచ్చింది కదా. సో ఇంకా చూస్తూ ఉండండి, ఇంకా అట్రాక్టివ్గా డిజైన్గా ఉంటుంది అనమాట. ఇంకొంచెం మంచి ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. మీకు ఈ కేక్ డిజైన్ చూడగానే ఒక్కసారి ట్రై చేద్దాం మనం కూడా ఈ కేక్ అనుకుంటారనమాట. సో ఒక్కసారి మీ పిల్లలకు కానీ, సో మీ ఫ్రెండ్స్ పిల్లలకు కానీ ఒక్కసారి లేదా ఒక ఆర్డర్స్ అయినా తీసుకోండి, ఓకేనా. చాలా బాగుంటుందండి ఈ కేక్ డిజైన్ అనేది, బటర్ఫ్లై కేక్ అనేది. మీకు మీ ఇష్టం అనమాట, ఏ కలర్ కాంబినేషన్ వేసుకున్న బటర్ఫ్లై కేక్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట. సో ఎందుకంటే నేను లైట్ కలర్సే వేసుకున్నానండి, కొంచెం డార్క్ కలర్స్ అనేవి తగ్గించేసుకున్నాం అనమాట మేము. సో నేను బయట కస్టమర్స్ కూడా డార్క్ కలర్స్ ఉంటే మాత్రం సో కొంచెం యూజ్ చేస్తానండి డార్క్ కలర్స్ అని చెప్పేస్తాను అనమాట, ఓకేనా. అండ్ నెక్స్ట్ అన్ని నాసులతో అండ్ కింద బోర్డర్కి నేను ఇలా మీరు చూస్తున్నారు కదా వీడియోలో, అలా అయితే నేను డిజైన్ అయితే ఇచ్చుకున్నాను. అండ్ కింద బోర్డర్కి అండ్ పై బోర్డర్కి కూడాను నేను సేమ్గానే డిజైన్ ఇచ్చుకున్నాను అనమాట. అండ్ డిజైన్ ఇచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక డిజైన్ కింద పెట్టుకున్నాం కదండి, ఆ డిజైన్ కిందకి మళ్ళీ దాంట్లో కూడా మనం డిజైన్ అనేది చేసుకోవాలన్నమాట. నేను ఏ నాజుల్ కూడా యూజ్ చేయలేదండి, ఒక్కటే నాజుల్ యూజ్ చేశాను. అన్ని నాజుల్సే యూజ్ చేశాను. నేను ఈ అన్ని నాజుల్లో మళ్ళీ ఎల్లో కలర్ విప్పింగ్ క్రీమ్ అంటే ఎల్లో కలర్ లిక్విడ్ జెల్లో వైట్ కలర్ విప్పింగ్ క్రీమ్ అనేది వేసేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం అన్ని నాజుల్ని పైపింగ్ బ్యాగ్లో అయితే వేసేసుకొని చిన్న స్టార్స్ లాగా అనమాట, మరీ ఎక్కువ కాదు. సో చూస్తున్నారు కదండి మీరు నేను ఎలా అయితే పెడుతున్నానో అలా అనమాట. అంటే చిన్న స్టార్స్ కింద ఈ 4లో కూడాను మనం పెట్టేసుకోవాలన్నమాట, ఓకేనా. అండ్ చూస్తున్నారు కదా నేను ఎలా అయితే పెడుతున్నానో విప్పింగ్ క్రీము. సో పైపింగ్ బ్యాగ్లోని కొంచెం క్రీమ్తో పని ఉంటుందండి, అండ్ డిజైన్స్ రావాలి అంటే మరి క్రీమ్తో పని ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి నేను ఇలా అయితే 4 కూడాను పెట్టేసుకున్నాను అనమాట. అండ్ పెట్టేసుకున్న తర్వాత ఒకేలా డిజైన్ వచ్చేసింది కదా అని చెప్పేసి ఇంకా కళ్ళు అవి పెట్టేసుకుందాము అనుకున్నాను. బట్ కళ్ళు అవి కూడా పెట్టేసుకున్నాను అనమాట. అవి ఎలా పెట్టాను అంటే విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదండి, విప్పింగ్ క్రీమ్లో హోల్ అంటే పైపింగ్ బ్యాగ్కి హోల్ అనేది కొంచెం పెద్దగా పెట్టండి. కొంచెం పెద్దగా పెట్టుకున్న తర్వాత మనం జస్ట్ బ్రషింగ్ చేస్తే సో చూస్తున్నారు కదా ఇలా అయితే వస్తుంది అనమాట. సో జస్ట్ ప్రెస్సింగ్ చేయగానే మనకి ఒక చిన్న బాల్ లాగా క్రీమ్ అనేది వస్తుంది. సో కళ్ళు ఇలా అయితే పెడదాము అని చెప్పేసి 2 హోల్స్ అయితే పెట్టాను. అంటే చిన్నగా పెడదాము అనుకున్నాను అనమాట. సో అదంత లుకింగ్ అయితే లేదు అని చెప్పేసి దాన్ని కొంచెం స్ప్రెడ్ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ విప్పింగ్ క్రీమ్ ఉంది కదా, సో చూస్తున్నారు కదా నేను ఈ గ్యాప్ వచ్చిన దాంట్లో ఆ బ్లాక్ కలర్ విప్పింగ్ క్రీమ్ని లైన్స్ కింద నేను గీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ కళ్ళు కూడా ఇలా అయితే పెట్టానండి. ఒకవేళ మీకు ఈ కళ్ళు ఇలా పెట్టడం ఇష్టం లేదు అంటే డార్క్ కాంపౌండ్ ఉంటుంది కదా, డార్క్ కాంపౌండ్ మెల్ట్ చేసి ఒక లైన్స్ లాగా స్ప్రెడ్ చేయండి, ఒక 2 చిన్నగా పెట్టుకొని. అండ్ నెక్స్ట్ అవి కొంచెం డ్రై అయిపోయిన తర్వాత ఈ మీరు కస్టమర్కి సేల్ చేసే ముందు ఆ కళ్ళుని ఆ విప్పింగ్ క్రీమ్లో సెట్ చేసేసుకుంటే మనకి కళ్ళు అనేవి మంచి లుకింగ్గా అట్రాక్టివ్గా ఉంటాయి అన్నమాట, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేమ్ కూడా రాసేసానండి. ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకా బటర్ఫ్లై షేప్ కూడా వచ్చేసింది అండ్ మంచి లుకింగ్ కూడా ఉంది అనుకున్నాను. అండ్ బట్ ఇంకొంచెం ఏదో తక్కువ అయింది అబ్బా అనుకుంటున్నాను అనమాట. సో ఇంకెందుకులే అని చెప్పేసి మళ్ళీ అన్ని నాజులు తీసుకొని వైట్ కలర్ విప్పింగ్ క్రీమ్ ఉంది కదా, ఆ వైట్ కలర్ విప్పింగ్ క్రీమ్లోనే మొత్తం అంటే ఎక్కడెక్కడ ఖాళీ ప్లేస్ అయితే ఉందో అదంతా కూడాను చిన్న స్టార్స్ కింద అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. సో చూస్తున్నారు కదండి నేను ఎలా అయితే పెడుతున్నానో. మీరు ఈ డిజైనే ఇవ్వాలి, ఈ కలర్ కాంబినేషనే ఇవ్వాలని ఏమీ లేదండి. సో గూగుల్లో చాలా పిక్స్ ఉంటున్నాయి అనమాట, యూట్యూబ్లో కూడా చాలా పిక్స్, ఇన్స్టాగ్రామ్లో కూడాను. సో అవన్నీ కూడా మీకు మంచి కాంబినేషన్లో ఉన్న బటర్ఫ్లైని
కేక్ని ఒక మంచి కాంబినేషన్లో ఉన్న దాన్ని తీసుకోండి అండ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో నేను ఇదే డిజైన్ చేయాలని చెప్పను, బట్ షేప్స్ అని కూడాను మనం ఇలా కట్ చేసుకుంటే రౌండ్ షేప్ని ఇలా బటర్ఫ్లై షేప్ కింద కట్ చేసుకుంటే మనకి బెస్ట్ బటర్ఫ్లై కేక్ అనేది వచ్చేస్తుంది అనమాట. అండ్ చాలా బాగా వచ్చింది షేప్ కూడాను. సో నేను నిజంగా అంటే చాలా 1 ఇయర్ బ్యాక్ బటర్ఫ్లై కేక్ చేశానండి. నేను అప్పుడు దాకా కూడా నాకు ఇంక బటర్ఫ్లై కేక్ ఆర్డర్సే రాలేదనమాట. సో అందుకని చెప్పేసి మా అమ్మాయి మీద బటర్ఫ్లై కేక్ అనగానే సో చేశాను అనమాట. సో చాలా బాగా వచ్చింది కదా. సో ఇంకెందుకు చెప్పండి. సో అవుట్పుట్ అయితే ఇలా అయితే వచ్చిందనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ అలానే మన ఛానల్ ఇంకెవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ లైక్ చేయడం ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంకొంత హోమ్ బేకర్స్కి క్రియేట్ అవుతుంది అనమాట ఈ కేక్ వీడియో అనేది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.